మెగా కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి హీరోగా సక్సెస్ ని అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సినీ ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ బేస్ ఉంది అన్నది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. పిఎస్పీకేగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు. ఎన్నో సినిమాల్లో సక్సెస్ అందుకొని అగ్ర హీరోగా ఎదిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుండి సినిమాల కంటే సమాజ సేవ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అలానే నాగబాబు గారు ఎన్నో సోషల్ మీడియాస్లో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని తెలియజేశారు. కానీ సమాజ సేవ చేయాలి అంటే తన కాళ్ళపైన తాను నిలబడాలి అనే ఉద్దేశంతోనే సినీ ఇండస్ట్రీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టినట్టు అక్కడ సక్సెస్ అయినట్టు తెలియజేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే చాలా సామాన్య వ్యక్తిగా ఉంటారు. ఇక పడుకోవటం కానీ నడవటం కానీ తినటం కానీ ప్రతిదీ కూడా ఒక మధ్య తరగతి వ్యక్తి ఎలా అయితే ఉంటారో అలానే ఉంటారు. అదే జనాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మంచి అభిమానుల్ని తెచ్చిపెట్టిందని చెప్పాలి. అయితే ఆయన అనుకున్నట్టే కొన్నేళ్లు సినిమాల్లో సక్సెస్ అయ్యి కాస్తో కూస్తో డబ్బులు సంపాదించిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సమాజ సేవ చేసేందుకు రాజకీయ మార్గాల్ని ఎంచుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించినా సరే రాజకీయ మార్గంలో ఎదగడం అన్నది వారికి కష్టంగానే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎటువంటి ఎదుగు లేకపోవడంతో మళ్ళీ సినీ మార్గమే ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ జనసేన పార్టీని నిర్మించి పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీలోకి వచ్చిన తరువాత ఆయన చేయాల్సినదంతా చేస్తూ ఆయన కష్టపడాల్సిన కష్టాన్ని మొత్తం జనాలకు తెలిసేలా చేశారు. ఎంత కష్టపడుతూ ఒక సామాన్య వ్యక్తిగా ఆయన బ్రతుకుతున్నారు అన్నది ఆయన అభిమానించే వాళ్ళతో పాటు ఆయన చేసిన సేవ కార్యక్రమాలతో జనాలకు బాగా అర్థమైంది. అయితే ఇటీవల జనసేన పార్టీతో ఆయన మంచిగా గుర్తింపు అందుకుంటున్నారు. అయితే కాస్త సక్సెస్ అవుతున్నారు అనే సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అయితే విపరీతమైన జ్వరం అలానే కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీనితో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో విమర్శలు మొదలైపోయాయి. ఈ విమర్శలన్నింటినీ ఖండిస్తూ ప్రస్తుతం బాబాయ్ పరిస్థితి ఎలా ఉందో నేను చెప్తాను అంటూ మీడియా ముందుకు వచ్చారు రామ్ చరణ్ గారు. అయితే రామ్ చరణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో హాస్పిటల్లో ఉండటం, దానితో పాటు బాబాయ్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్పై రామ్ చరణ్ గారు స్పందించారు. రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పుడు రాతలు రాయొద్దని, అలానే ఆయన ఆరోగ్యం ఏదో నార్మల్గా ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉందే తప్ప ఎటువంటి సమస్య లేదు అంటూ తెలియచేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సమాజ సేవ చేయడానికి బయటికి వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో కాస్త హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఏదో పెద్ద ఇష్యూస్లా చూపించి జనాలను భయపెట్టకండి. అంతకుమించి అభిమానులు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారిని దయచేసి బాధ పెట్టద్దు. మమ్మల్ని సినీ ఇండస్ట్రీలో సక్సెస్గా ఎదగడానికి కానీ ఇలా రాజకీయ రంగాల్లో దూసుకు వెళ్ళడానికి కానీ ఖచ్చితంగా అభిమానులు ఒక ఎత్తు. అయితే ప్రజలంతా చేసిన మాకు ఓట్లు కానీ సినిమాల్లో చూపించిన ఆదరణ కానీ మేము ఈ సక్సెస్ ఫీల్డ్లో ఉంటున్నాము. సో అలాంటిది మా బాబాయ్ పైన వస్తున్న విమర్శలు నాకు నచ్చట్లేదు. మా బాబాయ్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటువంటి తప్పుడు రాతలు రాయొద్దంటూ తన బాబాయ్ కోసం రామ్ చరణ్ గారు తెలియజేశారు. అయితే కాస్త ఆరోగ్యం ఇబ్బందిగా ఉండటం వల్ల హాస్పిటల్కు వెళ్లిన పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నో వార్తలైతే రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని, కుటుంబం అంతా హాస్పిటల్కు తరలి వస్తున్నారంటూ ఇలాంటి ఎన్నో వార్తలు రాయటంతో రామ్ చరణ్ గారు ఈ వార్తలపై స్పందిస్తూ బాబాయ్ ఆరోగ్యంగానే ఉన్నారు, ఎటువంటి సమస్య లేదని, అలానే కాస్త జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు ఉండటం వల్ల హాస్పిటల్కు వెళ్లడం జరిగిందంటూ నెటిజన్లకు క్లారిటీ ఇచ్చారు. తప్పుడు రాతలు రాసినంత మాత్రాన మా బాబాయ్ చేసే సమాజ సేవ ఆగిపోదని, సినిమాలకు సైతం పక్కన పెట్టి కేవలం రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయాలి అని ముందుకు వచ్చారు. అలాంటి మా బాబాయ్కి మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ గారు ఎంతో చక్కగా నెటిజన్లకు క్లారిటీ ఇచ్చారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని పిఎస్పీకే అభిమానులంతా కోరుకుంటున్నారు. అలానే మనం కూడా ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉంటూ మరింత సమాజ సేవ చేయాలని కోరుకుందాం.